హాయ్ అమిగోస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ మనం సమ్మర్లో మనకి బాగా గుర్తొచ్చేది ఏంటి అందరికీ అంటే మామిడి పండ్లు. సో ఎవరికి సమ్మర్ అంటే మామిడి పండ్లు లేకుండా ఫినిష్ అవ్వదండి. మోస్ట్లీ అందరూ మామిడి పళ్ళు తీసుకుంటారు, తింటారు. సో ఈ మామిడి పళ్ళు మనం తింటున్నాం కానీ అవి నిజంగా పండినవేనా, లేదంటే కెమికల్స్ వేసి పండించారా? పచ్చికాయల్లో కెమికల్స్ పెట్టి దాన్ని రైప్ అయ్యేలా చేస్తున్నారు. సో అలాంటి మామిడికాయల్ని ఎలా మనం చూస్ చేసుకోవాలి, అవి ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది కొన్ని వీడియోస్ చేయడానికి. సో టాపిక్ ఏంటి అంటే మ్యాంగోస్, రసాయనాలతో పండిన మామిడి పళ్ళని ఎలా ఐడెంటిఫై చేయడం అనేది మన టాపిక్. సో టాపిక్ మీద ఒక అవగాహన వచ్చే ఉంటుంది. సో నిజంగా మనం మన పిల్లలకి మ్యాంగోస్ కదా, సీజన్ కదా, చాలా హెల్దీ కదా అని పెడుతుంటాం, కానీ రియాలిటీలో హెల్దీ కాదండి. చాలా అంటే చాలా డేంజరస్ హెల్త్కి. ఎందుకు అంటే ఫస్ట్లీ దాన్ని పండించడానికి ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఒక ట్రే పట్టుకొస్తారు. ట్రేలో మామిడికాయలని ఆర్గనైజ్ చేస్తారు. సరిగ్గా ఆర్గనైజ్ చేసిన తర్వాత దాంట్లో ఒక పౌడర్, కాల్షియం కార్బైడ్ అని ఉంటుంది. సో ఆ పౌడర్ని పేపర్స్ ఉంటాయి కదా, పేపర్స్లో వేసి దాన్ని ఫోల్డ్ చేసి అక్కడక్కడ మామిడికాయల మధ్యలో పెడతారనమాట. సో అలా పెట్టడం వల్ల మామిడికాయలు అనేవి పండిపోతాయి. సో ఇలా పండిన మామిడికాయలు మార్కెట్లో మనకి సేల్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఆ పళ్ళని ఎలా డిటెక్ట్ చేయాలి, మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఆ పళ్ళని అని చెప్పి మన డౌట్. సో ఆ పళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే రిమెంబర్ వన్ థింగ్. ఫస్ట్ థింగ్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆ పండ్లు పండిపోతాయి ఓకే, కానీ ఆ పండిన ఎల్లో కలర్ అనేది అనీవెన్గా ఉంటుంది. లైక్ ఇప్పుడు ఒక మామిడికాయ ఉందనుకోండి, ఒక దగ్గర ఎల్లో ఉంటుంది, ఇంకో దగ్గర ఎల్లో ఉండదు. మీకు వైటిష్గా కనిపిస్తుంటుంది ఆ ఏరియా, ఎల్లో వైటిష్గా ఉంటూ ఉంటుంది ఆ పండు. సో మీరు అది ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. అండ్ నెక్స్ట్, ఆ కాయ సాఫ్ట్గా ఉండదు, గట్టిగా ఉంటుంది. యూజువల్లీ మనకి నార్మల్గా పండిపోయిన మామిడికాయలు ఎలా ఉంటాయంటే మెత్తగా ఉంటాయి, ఇలా పట్టుకుంటే డ్యామేజ్ అయిపోతాయేమో అన్న భయం ఉంటుంది మనకి. సో కానీ ఈ ఫ్రూట్స్ అలా ఉండవు, ఇలా పట్టుకుంటే చాలా హార్డ్గా తగులుతాయి. మీరు గుర్తుపెట్టుకోండి, మనకేంటి అంటే ఒక పండు పండడానికి న్యాచురల్గా ఇథిలీన్ అనే ఒక హార్మోన్ అవసరం. సో ఈ ఇథిలీన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది అంటే సెల్ ఉంటుంది కదా, మామిడికాయ ఉంటుంది కదా, మామిడికాయ మీద ఉన్న టిష్యూ ఉంటుంది కదా, ఆ టిష్యూ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఆ గ్రీన్ కలర్లో ఉన్న పైన పొట్టుని ఏం చేస్తుంది అంటే ఒక్కొక్క సెల్ ఉంటుంది, ఆ పొట్టు రావడానికి, ఆ గ్రీన్ కలర్ రావడానికి ఒక్కొక్క సెల్ తయారై ఆ పొట్టు తయారవుతుంది అన్నమాట. ఆ సెల్ వాల్ ఉంటుంది ప్రొటెక్షన్కి, ఆ సెల్ వాల్ని బ్రేక్ చేస్తుంది అనమాట. సో సెల్ వాల్ బ్రేక్ అవ్వగానే ఏమవుతుంది అంటే ఆ మామిడికాయ అనేది మెత్తగా కలర్ చేంజ్ అవ్వడం లాంటిది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇథిలీన్ అనేది న్యాచురల్గా చెట్టుకు కాయ ఉన్నప్పుడు మాత్రమే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది, లేదంటే ప్రొడ్యూస్ కాదు. సో అందుకని మీకు న్యాచురల్గా పండిన కాయలు చాలా మెత్తగా ఉంటాయి అండ్ ఆర్టిఫిషియల్గా పండిన కాయలు గట్టిగా ఉంటాయి. సో ఈ డిఫరెన్స్ మీరు ఐడెంటిఫై చేయగలగాలి, సో దట్ బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మామిడికాయల్ని వాటర్లో వేశారనుకోండి, అది మునిగింది అనుకోండి, అది న్యాచురల్గా పండిన ఫ్రూట్. లేదు అది తేలుతుంది అనుకోండి, అది కెమికల్స్తో పండించిన ఫ్రూట్ అనమాట. సో ఈ డిఫరెన్స్ ఎట్లా అంటే మనకి సెల్ వాల్ బ్రేక్ అయిపోయిన తర్వాత యూజువలీ పచ్చి మామిడికాయ అండ్ పండు మామిడికాయ చూడండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, బరువు ఎక్కువగా ఉంటుంది పండిపోయిన మామిడికాయ. సో అందుకనే అది వాటర్లో వేయగానే కిందికి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా కూడా మీరు ఈ డిఫరెన్స్ని మేకౌట్ చేయొచ్చు. ఓకే, ఇంకొక 2 డిఫరెన్సెస్ ఉన్నాయి, అవి ఏంటి అనేది చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి స్మెల్. మీకు న్యాచురల్గా పండిన కాయల నుంచి చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది, మీరు ఐడెంటిఫై చేయొచ్చు. వాసన చూసి మీరు అది పండిపోయింది న్యాచురల్గా అని ఐడెంటిఫై చేసేలాగా స్మెల్ వస్తుంది. అండ్ మీరు ఆర్టిఫిషియల్గా ఏదైతే ఫ్రూట్ రైప్ అయిందో ఆ ఫ్రూట్ తీసుకోండి, అస్సలు స్మెల్లే రాదు దాని నుంచి. అండ్ ఇంకొకటి థింగ్ ఏంటి అంటే యూజువల్లీ మనం ఇంట్లో మామిడికాయలు పెట్టామనుకోండి, ఆ మామిడి పండ్లు పెట్టామనుకోండి, అవి 1 వీక్ అయినా కూడా జస్ట్ ఇట్లా దగ్గరికి అయితే ముడుచుకుపోయినట్టు అయితే కానీ ఎలాంటి డ్యామేజ్ ఉండదు కాయకి, అలా అసలు పాడవ్వవు అనమాట. 1 వీక్ వరకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, 1 వీక్ 2 వీక్స్ వరకు కూడా. అదే మీరు ఇలా కెమికల్స్తో పండించిన పండు ఉందనుకోండి, మీరు ఐడెంటిఫై చేయొచ్చు. విత్ ఇన్ అ వీక్ బూజు పట్టేయడం అలాంటి డిఫరెన్సెస్ మీకు తెలుస్తాయి. సో ఈజీగా ఖరాబ్ అయిపోతుంది అనమాట పండ్లు ఏదైతే కాల్షియం కార్బోనేట్ పెట్టి
పండించినదో. సో మీకు ఈ డిఫరెన్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయగలగాలి. సో దాట్ మీరు మంచి ఫ్రూట్ని ఎంపిక చేసుకోగలరు. అండ్ నెక్స్ట్ ఇది తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మేజర్లీ చెప్తున్నాను. ఎదిగే పిల్లలకి అండ్ ప్రెగ్నెంట్ విమెన్కి ఇవి చాలా డేంజర్. సో కెమికల్స్తో ఉన్న ఫ్రూట్స్ మాత్రం అస్సలు ఇవ్వకండి. కెమికల్స్తో పండిన ఫ్రూట్ మాత్రం వాళ్ళకి అస్సలు ఇవ్వకండి. లాంగ్ టర్మ్ దీన్ని తిన్నారనుకోండి, లైక్ ఒక సమ్మర్ మొత్తం తిన్నారనుకోండి, 3 months ఉంటుంది. 3 months మీకు మామిడి పండు దొరుకుతుంది. 3 months తిన్నారనుకోండి, అలా కొన్ని సంవత్సరాలు తింటున్నారనుకోండి, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నరాల బలహీనత వస్తుంది మీకు. సో ఇలా ఈ ప్రాబ్లమ్సే కాకుండా షార్ట్ టర్మ్లో మైగ్రేన్ వస్తుంది, తలనొప్పి, వాంతులు, డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలాగా సిమ్టమ్స్ ఉంటాయి. సో అందుకని ఇలా ఆర్టిఫిషియల్గా పండించిన పండ్ల జోలికి వెళ్ళకండి. న్యాచురల్గా మీరు ఇంట్లో పండించుకోండి. సో ఆర్గానిక్గా వెజిటేబుల్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్ బయట దొరుకుతున్నాయి. ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, విల్ గో విత్ దాట్. చాలా హెల్దీ అవైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు అలాంటి సిచ్యువేషన్ ఎరైజ్ అవ్వట్లేదు, మీరు వేరే దగ్గర ఉంటారు, తోట నుంచి పండ్లు తెచ్చుకున్నారు, వాటిని పండించాలి అంటే డోంట్ గో విత్ దిస్. మనకేంటంటే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా, డ్రమ్లో బియ్యం డ్రమ్ ఉంటుంది కదా, బియ్యం డ్రమ్లో ఏం చేయండి అంటే పండ్లని ఒక పేపర్ తోటో లేదంటే సంథింగ్ ఏదో ఒక ర్యాపర్ తోటో చుట్టి పెట్టేయండి. గాలి ఆడని ప్లేస్లో పెట్టేయండి. అదే మెల్లిగా స్లోగా పండుతాయి. సో ఒక 3-4 days అయినా పడుతుంది కదా పండడానికి. అలా పండిన పండ్లు మీకు చాలా హెల్తీ, అలాంటివి తీసుకోండి. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై.